అండి, వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. మనం చూడబోయే సైట్ వచ్చేసి 1 ఎకర్ 25 గుంటాస్. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. ఇక్కడ నుండి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో సిద్దిపేట. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు షామీర్పేట వస్తుంది. 75 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు జేబీఎస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కొమరెల్లి టెంపుల్ ఉంటుందండి. మనకు ఎకరం 25 గుంటల ల్యాండ్ సేల్కి వచ్చింది. దానికి కావాల్సింది దారి ఇది 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ల రోడ్డు. ఇది ఎకరానికి వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారు. ఈ 30 ఫీట్ రోడ్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుందండి. ఇప్పుడు ల్యాండ్ చూడడానికి పోదాం. వచ్చేసి ఎకరం 25 గుంటల సైట్ అండి. ఎకరం 25 గుంటల సైటు ఈస్ట్ వెస్టింగ్లో ఉంటుంది. మనకు దారి వచ్చేసి ముందేమో ఆ షెడ్ దాటిన తర్వాత అది నక్షపానదండి, అది 30 ఫీట్ రోడ్డు. అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 50 మీటర్స్ కూడా ఉంటుంది. ఇది 20 ఫీట్ రోడ్, మళ్ళీ 24 ఫీట్ల రోడ్డు. మనకు హైవేకి దగ్గరలో, కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి దగ్గరలో సెకండ్ థర్డ్ బిట్ అవుతుందండి. మీకు ఆ వెనకాల చూస్తుంటారు చూడండి, ఆ కార్లు పోతున్నాయి. అది మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. ఆ కార్లు పోయేది కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. థర్డ్ బిట్ అవుతుంది మనకు, సెకండ్ బిట్ కాదు కానీ థర్డ్ బిట్ అవుతుంది మనకు. ఇది ఎకరం 25 గుంటల సైటు. ఆ పక్కకు షెడ్ కనిపిస్తుంది చూడండి, అది హైవే బిట్టే. అది మొత్తం అదంతా మనకు ప్లాట్లు కొట్టిరండి. అది ఆ షెడ్ కనిపించేది ప్లాట్లు కొట్టిరు. ఇటు పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ బస్సు పోయేది మాత్రం అది మనకు వచ్చేసి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. ఇది కొండపాక మండల్ కిందకి వస్తుందండి. ఎకరం 25 గుంటల సైటు, మంచి స్క్వేర్ బిట్టు, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సైట్ బాగుంటుంది. ముదిరాజు వాళ్ళ ప్రాపర్టీ, ముస్లిమ్స్ కొన్నారు, మళ్ళీ వాళ్ళు సేల్ చేస్తున్నారండి. ఎకరానికి వచ్చేసి 70 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొండపాక మండలం, సిద్దిపేట డిస్టిక్ అండి. షామీర్పేట ఇక్కడ నుండి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మనకు జేబీఎస్ వచ్చేసి 75 కిలోమీటర్ జేబీఎస్ వస్తుందండి. కొమరల్లి టెంపుల్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనకు. ఇది మంచి స్క్వేర్ బిట్టు, చుట్టూ కడీలు బౌండరీస్ ఉన్నది. 2 సైడ్ రోడ్ అండి. ఇది ఈస్ట్ వెస్ట్ రోడే, మళ్ళీ అటు నార్త్ కూడా రోడే ఉంటుంది. 2 సైడ్ రోడ్ ఉంటుంది, చుట్టూ కడీలు ఉంటాయి, బౌండరీ ఫిక్సింగ్ ఉంటుంది. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. మనకు ఎకరానికి వచ్చేసి 70 చెప్తున్నారు. బాగుంటుంది బిట్టు. ఈ పక్కది మొత్తం ఇదంతా ముదిరాజు వాళ్ళ ప్రాపర్టీస్ అండి. చుట్టూ బౌండరీస్ ఉంటాయి, కడీలు ఉంటాయి. మనకు ఎగ్జాక్ట్లీ సైట్ మాత్రం చాలా బాగుంటుంది. కరీంనగర్ సిద్దిపేట హైవే అది కనిపిస్తుంది చూడండి, బస్సు థర్డ్ బిట్టు, మనకు జస్ట్ థర్డ్ బిట్టే. బిట్టు మాత్రం చాలా బాగుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు పైన నంబర్కి కాల్ చేయాలండి. జై శ్రీరామ్.